నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కలుషిత ఆహారం సప్లై చేస్తున్న రెస్టారెంట్ సీజ్. హోటల్లో తిన్న 11 మందికి అస్వస్థత. నకిలీ బాబా అరెస్టు. మాయమాటలు చెబుతూ అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాడు. గీత కార్మికులకు ఇన్సూరెన్స్ బాండ్లు. కిలాష్పూర్లో పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి. సాధారణ సమావేశంలో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత. ఇక డీటెయిల్ చూస్తే, వనపర్తి జిల్లా ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువులో గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలుషిత ఆహారం సప్లై చేస్తున్న ఒక హోటల్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 17వ తేదీన శ్యామ్ రెస్టారెంట్కు వచ్చిన 11 మంది యువకులు, చిన్నారులు హోటల్లో నాన్ వెజ్ తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కమిషనర్ యూసఫ్ మహమ్మద్ రెస్టారెంట్ను తనిఖీ చేసి సీజ్ చేశారు. శ్యామ్ రెస్టారెంట్ అని రాయపూర్ రోడ్కు ఒకటి ఉంది. అక్కడ కొద్ది మెంబర్స్ షవర్మా తిని వామిటింగ్స్ చేసుకున్నారు. కొందరు లిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, కొందరు కృష్ణ హాస్పిటల్కి వెళ్ళారు, కొందరు వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అందరికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కడుపులో నొప్పి, వామిటింగ్స్ అండ్ గిడినెస్ వచ్చి కింద పడిపోయారట. వాళ్ళు ఈరోజు పొద్దున్నే నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము దాని మీద ముందు జాగ్రత్తగా శ్యామ్ రెస్టారెంట్ను సీజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ ఇంకా నడుస్తూ ఉంది. తగిన చర్యలు మేము దాని మీద తీసుకుంటాం. సార్ చెప్పండి సార్. 11 మంది అని మేము విన్నాము. వరకు అయితే 11 మంది అని విన్నాను. అందులో చిన్నపిల్లలు 3 ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. ఒక అబ్బాయి ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంది. ఆయన దీని వలన రాత్రి ఇట్లా అయిపోయి హాస్పిటల్లో చేరిపోయినాడు. ఎగ్జామ్స్ కూడా రాలేకపోయినాడు. ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సార్? వీళ్ళు లిమ్స్ హాస్పిటల్లో కొందరు జాయిన్ అయ్యారు, కొందరు కృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎట్లా వీలైతే అట్లా ఆ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారండి. మేము మా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ను పంపించాము ఎంక్వైరీ కోసము. ఇంకా ఎంత మెంబర్స్ ఉన్నారు అనేసి ముందు జాగ్రత్తగా రెస్టారెంట్ను మేము సీజ్ చేయడం జరిగింది. దేవాలయాలు గ్రామాలకు ప్రశాంత నిలయాలు. వాటిని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం వరకు 2 లక్షలతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాల పనులను మండల ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ తదితరులు పాల్గొన్నారు.
అన్న చూసుకుంటే కొట్టరు సతీష్ కొట్టు ఒక నిమిషం సతీష్ అదే వార్డు మెంబర్ గారు అధ్యక్షుడు చెప్పురా వాళ్ళకి భయపడుతుంది అక్క చూడ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి చేయడానికి మా సంఘ సభ్యులందరము ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తా, దయ్యాలను భూతాలను వదిలిస్తా అని మాయమాటలు చెప్తూ మోసం చేస్తున్న నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన రఫీక్ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు పంపినట్లు మీడియాకు వివరించారు. వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద మనం క్రైమ్ నెంబర్ 143లో అండర్ సెక్షన్ 326A 420 508 506 ఐపీసీ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. ఇందులో ఈ నాన్ బెయిలబుల్ కేసుల కింద కేసు నమోదు చేసి ఇతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఇంకా ఎవరన్నా ఇతని వల్ల మోసపోయిన వాళ్ళు కానీ ఇంకేమైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే మా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వచ్చు. ఇతనే కాకుండా ఎవరైనా సరే మన సమాజంలో ఎక్కడెక్కడైతే అవేర్నెస్ తక్కువగా ఉంటుందో, ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుందో అక్కడ ఇట్లాంటి వాళ్ళు చెలరేగిపోతుంటారు. మన యొక్క మూఢనమ్మకాలని, మన యొక్క అమాయకత్వాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటుంటారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటికి లోన్ కావద్దని, తర్వాత ఇతని మీద హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేసి ఇతని యొక్క కదలికల్ని పరిశీలించడం జరుగుతున్నది. ఇతనే కాదు, ఇలాంటి బుర్డీ బాబాలు, ఫేక్ బాబాలు ఎవరున్నా సరే మన డైల్ 100కి కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇస్తే వాళ్ళ మీద మేము కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. తల్లిదండ్రులకు కూడా విన్నపం ఏంటంటే సైన్సు, టెక్నాలజీ, మెడిసిను, మెడికల్ సైన్స్ ఇవన్నీ కూడా ఎన్నో డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా ఇట్లాంటి బుర్డీ బాబాల్ని, ఫేక్ బాబాల్ని నమ్మటం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పొందొద్దని, మీ నియరెస్ట్లో ఉన్నటువంటి భరోసా కేంద్రాన్ని కానీ, సఖీ సెంటర్ని కానీ, డైల్ 100 కానీ పోలీసు వారి యొక్క సలహాలు, సూచనలు కూడా మీరు పాటించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కళా బృందాల ద్వారా అవేర్నెస్ క్యాంప్స్, షీ టీమ్స్ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆశా సిబ్బంది, హెల్త్ వర్కర్సు వీళ్ళందరూ కూడా ఇలాంటి బాబాల బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలని, ప్రజల్ని అవేర్నెస్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎవరైనా సరే మీ కళ్ళ ముందు ఇలాంటి వాళ్ళు కనపడితే తప్పకుండా పోలీస్కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా మేము ప్రజల్ని కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది. ఇతన్ని మరి నాన్ బెయిలబుల్ కింద కేసుల కింద అరెస్ట్ చేసి ఇతని మీద హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేసి ఇలాంటి బాబాలను ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు నారాయణ రెడ్డి కాలనీలో 1,20,000తో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నవీనిత జగదీష్, బిజిలి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత అన్నారు. గురువారం నుండి వచ్చే నెల 5 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రాజేందర్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ సాధారణ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మన ఎంఆర్ఓ చాలా బాగా పనులు జరుగుతున్నాయి. ఇట్లనే జరుపుకోవాలని, ప్రశాంతంగా పేరు నిలబెట్టాలని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాష్పూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గీత కార్మికులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను తెలుసుకొని గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మారుచోడు రాంబాబు, శారద, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ గౌడ సోదరులకు, ఇతర మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నా. ముందుగా వంగరాములు గారిని, వారి బృందాన్ని, అంబటి శ్రీనివాస్ గారు కావచ్చు, వంగరాములు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఒక మంచి ఆలోచన చేసి ప్రభుత్వ పరంగా గౌడ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నది. ఎవరైనా చెట్టుపై నుండి పడి దురదృష్టవశాత్తు చనిపోతే 6 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మనం వాళ్ళకు బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దానికి అదనంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుంచి గౌడ కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఒక కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబము బజారున పడొద్దు, రోడ్డున పడొద్దు అనే ఆలోచనతోనే వీళ్ళే ముందుకు వచ్చి, దాతలు ముందుకు వచ్చి ప్రీమియం కూడా, సంవత్సరానికి సంబంధించిన ప్రీమియం కూడా వాళ్ళే చెల్లించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడము చాలా అభినందనీయం. వాళ్ళందరినీ కూడా మనం మనసారా అభినందించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీని ద్వారా ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ ఇన్సూరెన్స్ ద్వారా కూడా, ఈ ప్రమాద బీమా పథకం ద్వారా కూడా 5 లక్షల రూపాయలు వస్తుంది. అంటే మొత్తంగా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు, అది కాకుండా మన వంగరాములు టీం చేసే ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా ఇంకొక 5 లక్షలు, మొత్తం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బీమా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి నేను మా గౌడ కార్మికులందరినీ అభ్యర్థిస్తున్నా, కోరుతున్నా, ప్రమాదం చెప్పిరాదు, ప్రమాదం ఎప్పుడు కూడా చెప్పిరాదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోండి. అందులో మీ ప్రీమియం చెల్లించడానికి స్వచ్ఛందంగా ఇవాళ రాములు గారు కావచ్చు, ఇంతకుముందే మన రాంబాబు గారు కూడా ప్రకటించి ఉన్నారు. రాంబాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ముందుకు వచ్చి మీ ప్రీమియం కట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. తెలంగాణ ప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేతి వృత్తులను, కుల వృత్తులను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వీధి వ్యాపారులకు అక్షయ ఫౌండేషన్ తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గొడుగులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తుల అరుణ్ కుమార్, ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్, సామాజిక కార్యకర్తలు బాషెట్టి రాజ్ కుమార్, రాథోడ్ మౌనిక, రాథోడ్ అనిల్, సింగారపు అరుణ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఫైన్ క్యాప్ పరిశ్రమలో కేరళకు చెందిన 45 ఏళ్ల సురేష్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు దుర్మరణం చెందాడు. అయితే అతని మరణాన్ని దాచిపెట్టి యాజమాన్యం పనులు కొనసాగిస్తుందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించకపోవడం వల్లనే సురేష్ మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ఆల్ ఇండియా ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్, పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. अरे मेरा छोड़ रहे బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలుషిత ఆహారం సప్లై చేస్తున్న రెస్టారెంట్ సీజ్, హోటల్లో తిన్న 11 మందికి అస్వస్థత. నకిలీ బాబా అరెస్టు, మాయమాటలు చెబుతూ అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాడు. గీత కార్మికులకు ఇన్సూరెన్స్ బాండ్లు కిలాష్పూర్లో పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి, సాధారణ సమావేశంలో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.